A sum of x was divided between A, B, C and D. A, B, C and D. నలుగురి మధ్యలో రైట్ ఒక డబ్బు అనేది ఈ నిష్పత్తిలో డివైడ్ అయింది. 1/3 1/5 1/6 1/9. A B C D ఏ నిష్పత్తిలో అయింది? 1/3 1/5 1/6 1/9. ఇవన్నీ భిన్నాల్లో ఉన్నాయి. భిన్నాల్లో ఉన్నదాన్ని సహజ సంఖ్యలుగా మార్చుకుందాం. ఎలా మార్చుకుంటాం? హారంలో ఉన్న నంబర్లకు కాసాగేస్తాం. హారంలో ఉన్న నంబర్లు LCM ఆఫ్ 3569. సో 3కి 9కి కాసాగు 9, 9కి 6కి కాసాగు 18, 5 18కి కాసాగు 90, 5 18కి కాసాగు 90 అంటే ఇంటూ 90 తోటి లబ్ధం చేస్తున్నాను. ఇది 1/3 1/5 1/6 1/9. ఈ 4 నంబర్లు నాకు భిన్నాల్లో ఉన్నాయి. సహజ సంఖ్యగా మార్చుకోవడానికి నేను హారంలో ఉన్న నంబర్లకు కాసాగు వేసుకుంటున్నాను. LCM ఆఫ్ 3569. 3 9 యొక్క కాసాగు అంటే లార్జెస్ట్ నంబర్ పైన ఫోకస్ చేయాలి. 9 అనేది 3 తోటి డివైడ్ అవుతుంది 9. 6 9 9 యొక్క 9 కాట్లేదు. 9 యొక్క గుణిజము 18 అవుతుంది. 18 5 సహ ప్రధాన సంఖ్యలు, దాని యొక్క లబ్ధమే కాసాగు 90. 1/3 ఇంటూ 90 ఎంత సార్? 30. 1/5 ఇంటూ 90 ఎంత సార్? 18. 1/6 ఇంటూ 90 ఎంత సార్? 15. 1/9 ఇంటూ 90 ఎంత సార్? 10. 30:18:15:10. షేర్ ఆఫ్ B అండ్ D. డిఫరెన్స్ B అండ్ D కి మధ్యలో డిఫరెన్స్ ఎంత? 8. కానీ క్వశ్చన్లో ఎంత ఇచ్చాడు? 832. 8ని ఏ నంబర్ తోటి లబ్ధం చేస్తే నాకు 2 వస్తుంది? 8 4 32. ఆన్సర్ని 4 తోటి లబ్ధం చేయాలి. నాకు మొత్తం నంబర్ అవసరం లేదు, జస్ట్ డిఫరెన్స్ 8. 8 2 అవ్వాలంటే 8 4s are 32. ఎక్స్ వాల్యూ ఎంత? 0 + 8 8 8 + 5 13 3 3 4 2. ఆన్సర్ యూనిట్ డిజిట్ 2 అయి ఉండాలి. ఆన్సర్ యూనిట్ డిజిట్ 2 అయి ఉండాలి. ఆన్సర్ యూనిట్ డిజిట్ 2 అయి ఉండాలి. అందరికీ అర్థమవుతుంది కదా సార్? ఇప్పటి వరకు మీరు మొత్తం వాల్యూ కనుక్కొని ఉంటారు. మొత్తం వాల్యూ కనుక్కోవాల్సిన అవసరం లేదు. యూనిట్ డిజిట్ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ యూజ్ చేస్తే చాలు. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ వెరీ మచ్ క్లియర్ టు యూ. రైట్. ఇక్కడ ఇంకోటి కూడా చూడొచ్చు. 30 + 18 రైట్. 30 + 18 48. 63 + 10 73. ఆన్సర్ 73 తోటి డివైడ్ అవ్వాలి. 73 1 73 292. 73 4s are 292. 73 4s are 292. I hope the idea it is very much clear to you. అందరికీ ఐడియా క్లియర్గా అర్థమైంది కదా సార్? ఓన్లీ యూనిట్ డిజిట్ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ మోస్ట్ పవర్ఫుల్ లాజిక్ సార్. చాలా క్వశ్చన్లు చాలా ఈజీగా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు.